ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య మ్యాథమెటిక్స్ క్లాస్ 17 జామెట్రీ. సో ఇది క్లాస్ 17 వీడియో అండి. దీనికంటే ముందు 16 వీడియోస్ అప్లోడ్ చేశాము అండ్ డిఫరెంట్ టాపిక్స్ పైన. సో టుడే టాపిక్ ఇస్ జామెట్రీ. అండ్ ఈ వీడియోస్ అనేవి కూడా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయండి. నాట్ ఓన్లీ డిఎస్సి, నాట్ ఓన్లీ ఎస్ఎస్సి, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. అండ్ మోర్ ఎవర్ ఇంకో విషయం ఏంటంటే www.manavidya.in అనే వెబ్సైట్లో అన్ని రకాల పీడిఎఫ్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అంటే మనకి జీకే బిట్స్ కావచ్చు, జిఎస్ బిట్స్ కావచ్చు, అండ్ ప్రాక్టీస్ మోడల్ పేపర్స్ బిట్స్, అన్ని రకాల బిట్స్ని పీడిఎఫ్ రూపంలో తెలుగు అండ్ ఇంగ్లీష్లో అప్లోడ్ చేశామండి. ఎవరికైనా కావాలనుకుంటే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కమింగ్ టు క్లాస్, టుడే టాపిక్ ఈజ్ జామెట్రీ. జామెట్రీ అంటే తెలుగులో రేఖాగంతం అంటాం. రేఖాగంతం అంటే రేఖలు మరియు వాటి ప్రాపర్టీస్, రేఖలు మరియు వాటి ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసే టాపిక్ని రేఖాగంతం అంటాం. సో ఇక్కడ రేఖలు అనగానే మనకి సింగిల్ లైన్ ఒక రేఖతోటి స్టార్ట్ అవుతుందండి. అంటే ఒక రేఖ ఉంటే ఏ విధంగా ఉంటుంది, రెండు రేఖలు ఉంటే ఏ విధంగా ఉంటాయి, వాటి మధ్యన రిలేషన్స్ ఎలా విధంగా వస్తాయో ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయొచ్చు. సో మనం స్టార్ట్ చేసేది ఒక రేఖతోటి అండి. లైన్ ఉంటుంది స్ట్రేట్ లైన్ కాబట్టి. అండ్ ఇంకొక లైన్ తీసుకుందాం. ఈ లైన్కి ఏ విధంగా సంబంధం ఉంది. ఇక్కడ చూస్తే క్లియర్లీ ఇది ఒక వేలో ఉంది, ఇది ఒక వేలో ఉంది. దానికి బేసికల్గా ఎటువంటి సంబంధం లేదు. సో అలా కాకుండా మనం ఇంకో లైన్ని ఈ విధంగా తీసుకున్నాం కూడా. ఈ రెండు కూడా చూడడానికి ఒకే విధంగా ఉన్నాయి. సో వాటిని మనం ప్యారలల్ లైన్స్ అంటాం. ప్యారలల్ లైన్స్, సమాంతర రేఖలు, ప్యారలల్ లైన్స్. సో ఈ రెండు రేఖలు కూడా ఒకే విధంగా ఉంటాయి. అఫ్కోర్స్ ఒకటి పెద్దగా ఉండొచ్చు, ఒకటి చిన్నగా ఉండొచ్చు. ప్యారలల్ లైన్స్లో రెండు ఈక్వల్ ఉండాలని చెప్పి రూల్ లేదు. ఒక లైన్ చిన్నగా ఉండొచ్చు, ఒక లైన్ పెద్దగా ఉండొచ్చు. కాకపోతే సమాంతరంగా ఉంటే వాటిని ప్యారలల్ లైన్స్ అంటాం. అండ్ యాజ్ వెల్ యాజ్ వాటి మధ్య కోణం కనుక 90 డిగ్రీలు చేస్తుందని లంబరేఖలు అంటారు, పర్పెండిక్యులర్ లైన్స్. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ కోణం అనేది, ఐ మీన్ యాంగిల్ అనేది సమ్ టీటా వస్తుంది, కానీ టీటా ఈజ్ నాట్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. బట్ ఇక్కడ 90 డిగ్రీస్ టీటా ఎప్పుడైతే వస్తుందో దాన్ని మనం పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. పర్పెండిక్యులర్ లైన్స్ సింబల్ ఇట్లా చూపిస్తాం. సపోజ్ ఇది ఏ అనే లైన్ తీసుకుంటే, ఇది బి అనే లైన్ తీసుకుంటే, ఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి. ఏ అనేది బికి లంబంగా ఉందని చెప్పి డినోట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఇది ఏ లైన్, ఇది బి లైన్ అయితే ఏ ఈజ్ ప్యారలల్ టు బి అని చెప్పేసి డినోట్ చేస్తాం. సో ఏ ఈజ్ ప్యారలల్ టు బి, ఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి. ఇక్కడ సమాంతర రేఖలు, లంబరేఖలు అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది టాపిక్. సో వేరే బేసిక్స్ నుంచి డిస్కస్ చేద్దాం. రెండు సమాంతర రేఖలను కన్సిడర్ చేద్దాం. ఇవి రెండు కూడా ప్యారలల్ లైన్స్. ఈ రెండు ప్యారలల్ లైన్స్కి ఒకటి ఇంటర్సెక్టింగ్ లైన్, అంటే ఖండించే వేరొక లైన్ తీసుకున్నట్టయితే. సో ఇది ఏ అనే లైన్ అనుకోండి, ఇది బి అనే లైన్. ఏ ఈజ్ ప్యారలల్ టు బి అండ్ సి అనేది అనదర్ లైన్. సో ఇక్కడ నుంచి టాపిక్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ ఖండించినప్పుడు ఒక టీటా వస్తుంది మనకి. సో దీన్ని యాంగిల్ 1 అనుకుంది. ఈ 1 అనేది ఈ సమాంతర రేఖలు అయితే ఇది 2 అనుకుందాం. సారీ, ఇట్లా తీసుకుంటే ఓకే, 1 అంటే 2 అనుకుందామండి. సో ఇక్కడ టీటా అనేది 1 అయినప్పుడు, టీటా 2 అయినప్పుడు ఈ రెండు సమాంతర లైన్స్ అయితే, ప్యారలల్ లైన్స్ అయితే 1 ఈక్వల్ టు యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 అవడం జరుగుతుంది. ఇక్కడ యాంగిల్ 1, యాంగిల్ 2ని కరస్పాండింగ్ లైన్స్ అంటాం. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే రెండు సమాంతర రేఖలను ఒక లైన్ కనుక విభజిస్తే అక్కడ ఫస్ట్ కోణం ఎంత ఉంటుందో ఇక్కడ సెకండ్ కోణం అంతే ఉంటుంది. అండ్ దీని ఇప్పుడు 3 అనుకుంటే ఇది 4 అయితే యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 4 ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది 5 అయితే ఇది 6, యాంగిల్ 5 ఈక్వల్ టు యాంగిల్ 6 ఉంటుంది. ఇది 7 అయితే ఇది 8 అనుకుంటే యాంగిల్ 7 ఈక్వల్ టు యాంగిల్ 8. ఇవన్నీ కూడా కరస్పాండింగ్ లైన్స్ అండి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఎప్పుడైతే ఒక రెండు సమాంతర రేఖలను వేరే లైన్ కనుక విభజిస్తే అక్కడ వచ్చే కరస్పాండింగ్ లైన్స్ అన్నిటి కూడా ఎల్లప్పుడూ ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. వాటిని మనం కరస్పాండింగ్ లైన్స్ అంటాం. సో ఇక్కడ ప్రాపర్టీస్ ఏంటంటే యాంగిల్ 1 ఈక్వల్ టు 2. మన క్వశ్చన్స్లో ఏ విధంగా అడుగుతారంటే, సపోజ్ ఇక్కడ 30 డిగ్రీస్ ఉంది, ఇక్కడ ఎంత ఉంది అనే క్వశ్చన్ రావచ్చు. అండ్ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకటి. రెండు ప్యారలల్ తీసుకుంటున్నా, ఒక యాంగిల్ తీసుకుంటున్నా. సపోజ్ ఇక్కడ 60 ఉంటే ఈ యాంగిల్ ఏ ఎంత అండ్ ఇది సి అనుకుందాం, ఇది ఎంత ఉంటుంది, యాంగిల్ బి అనుకుందాం, ఇది ఎంత ఉంటుంది. సో ఒక యాంగిల్ ఇచ్చాడు మనకి, 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒక యాంగిల్ తోటి 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఇది ఇంతకుముందు మనం ఏం తెలుసుకున్నామంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాను. సో ఇది ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కోణం అంతే ఉంటుంది. సో యాంగిల్ ఏ ఈక్వల్ టు కూడా 60 వస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్ అండి.
ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక స్ట్రేట్ లైన్ని ఒక లైన్ ఖండించినప్పుడు ఇక్కడ యాంగిల్ ఉంటుంది కదా, ఇక్కడ మనకు 60 అని ఇచ్చాడు కదా, ఈ మిగిలిన యాంగిల్ ఉంటుంది కదా, ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క లైన్లో మొత్తం కూడా మనకి 180 డిగ్రీస్ ఉంటుంది. ఈ యాంగిల్ మొత్తం లైన్లో 180 డిగ్రీస్ ఉంటుంది. అందులో సమ్ ఇది తెలిసినప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయడం. సో ఈ బి కావాలంటే 180 - 60 చేస్తాం. 180 - 60. సో యాంగిల్ బి ఈక్వల్ టు 180 - 60 విచ్ ఇస్ ఈక్వల్ టు 120. సో ఇది ఎప్పుడైతే 120 డిగ్రీస్ అని మనకు తెలిసిందో దీని కరస్పాండింగ్ యాంగిల్ అది సి, ఇది కూడా 120 డిగ్రీస్ రావడం జరుగుతుంది. సో యాంగిల్ సి ఈక్వల్ టు కూడా 120 డిగ్రీస్. సో మనకి ఇక్కడ ఈ క్వశ్చన్లో జస్ట్ ఒక లైన్ ఇచ్చాడు. మళ్ళీ ఒకసారి చెప్తానండి క్వశ్చన్. ఒక లైన్ తీసుకున్నాం, ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు, ఇది ఎంత, ఇది ఇది, ఈ 3 క్వశ్చన్స్ అడుగుతున్నానండి. సో ఇది ఒక్కటి తెలిసినప్పుడు మనకి ఈ మొత్తం 180 ఉంటుంది కాబట్టి 180 - ఈ వాల్యూ చేసినప్పుడు మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ రెండు తెలిస్తే ఈ రెండు తెలిసినట్టు, ఎందుకంటే ఈ రెండు కూడా సమాంతర రేఖలు కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి మనం పైన ఎంత ఉంటే కింద కూడా అంతే యాంగిల్స్ తోటి డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇవి సమాంతర రేఖల పైన అడిగే క్వశ్చన్స్ అండి. ప్యారలల్ లెన్స్ పైన ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఫామ్ అయితే యాంగిల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పడ్డ జాబ్స్ కావచ్చు, లేకపోతే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కావచ్చు, ఎటువంటి ఎగ్జామ్ చూసుకున్నా కానీ లైన్స్ పైన, రేఖాగంధం పైన ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఈ యాంగిల్స్ కనుక ట్రయాంగిల్లోకి వచ్చినప్పుడు, సో బేసిక్గా మనం ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేద్దామండి. దీన్ని త్రిభుజం అంటాం, ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్కి ఒక పేరు పెట్టేద్దాం, ఏబిసి. ఏబిసి. సో సైడ్స్ వచ్చేసి ఇది ఏ సైడ్, ఇది బి లెంత్ ఉంది, ఇది సి లెంత్ ఉంది. అంటే సమ్ 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఈ త్రిభుజానికి 3 భుజాలు ఉంటాయి, వాటిని సైడ్స్ అంటాం. సో డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో మనకు అడిగే బేసిక్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ వైశాల్యం, ఏరియా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు √S ఇంటూ S - A ఇంటూ S - B ఇంటూ S - C. అండ్ ఇక్కడ ఎస్ అంటే A + B + C/2. A + B + C/2. సో ఇక్కడ మనకు 3 వాల్యూస్ ఇచ్చాడు కదండి. ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. S ఈక్వల్ టు 3 + 4 + 5/2. 3 + 4 7, 7 + 5 12/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే √6 ఇంటూ 6 - 3 ఇంటూ 6 - 4 ఇంటూ 6 - 5. సో √6 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 6 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 6 వస్తుంది. 6 అంటే 6 స్క్వేర్ అవుతుంది, విచ్ మీన్స్ 6 యూనిట్స్ అండి. సో 6 సెంటీమీటర్ స్క్వేర్ అవడం జరుగుతుంది. సో ఓవరాల్గా దీని ఏరియా వచ్చేస్తే మనకి 6 సెంటీమీటర్ స్క్వేర్. ఇది బేసిక్ మెథడ్ అండి. ఇది బేసిక్ మెథడ్. అంటే 3 భుజాలు డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం వైశాల్యం కనుక్కోవాలంటే దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే √S ఇంటూ S - A ఇంటూ S - B ఇంటూ S - C ఫార్ములా వాడతాం. సో అక్కడ మనకి S అనేది A + B + C/2 అనేది ఇండికేట్ చేస్తుంది. సో S వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏరియా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. అది మనకి వైశాల్యం. అది బేసిక్ మెథడ్. ఇలా కాకుండా ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత అడిగినప్పుడు, ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత అని అడిగితే, సో చుట్టుకొలత అంటే పెరిమీటర్ అండి, పెరిమీటర్. సో పెరిమీటర్ అంటే సింపుల్గా 3 సైడ్స్ యాడ్ చేయడమే. సో ఇదొక సైడ్, ఈ సైడ్, ఈ సైడ్, ఈ 3 సైడ్స్ని మనం యాడ్ చేస్తే సో A + B + C విచ్ మీన్స్ 3 + 4 + 5 విచ్ మీన్స్ 7 + 5 12 సెంటీమీటర్స్. ఇది పెరిమీటర్ అండి. సో ఏరియా కావచ్చు, చుట్టుకొలత కావచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది కాకుండా వాటి తర్వాత ఇంకా అడగదలుచుకుంటే ఇదొక ఈక్విలేటర్ ట్రయాంగిల్ అయితే, ఈక్విలేటర్ అంటే 3 భుజాలు సమానంగా ఉండాలి. ఈ ఎగ్జాంపుల్ కాకుండా 3 భుజాలు సమానంగా ఉంటాయి. ఈ త్రిభుజంలో 3 భుజాలు సమానంగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉంటే ఇక్కడ కూడా 3 ఉండాలి, ఇక్కడ కూడా 3 ఉండాలి. సో దాన్ని మనం ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటాం. సో 3 భుజాలు సమానం ఉంటే దాన్ని ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటాం. సో ఇక్కడ ఫార్ములా ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. దీనికి ఏరియా కూడా ఉంటుందండి. ఈక్విలేటర్ ట్రయాంగిల్కి ఏరియా, బేసిక్ ఏరియా వచ్చేసి ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం రాసుకున్నప్పుడు ఏం రాసుకున్నామంటే ఏరియా డెఫినేషన్
అండర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అని చెప్పి రాసినాం. సో ఇక్కడ ఎస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అని చెప్పి C/2 అని చెప్పి రాసేసినాం. ఈ కేసులో ఈక్వలేటర్ ట్రయాంగిల్ కేసులో ఎస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే a+a/2, ఎందుకంటే 3 సైడ్స్ కూడా ఏగానే ఉంటాయి కాబట్టి 3a/2. సో ఆ వాల్యూస్ ఇక్కడ రాస్తాయి. ఎస్ అంటే 3a/2 ఇంటూ ఎస్ మైనస్ 3a/2 మైనస్ ఏ అండ్ అగైన్ ఎస్ మైనస్ 3a/2, బి అంటే కూడా మళ్ళీ ఏనే కాబట్టి ఏని అండ్ SA/2 మైనస్ ఏ అంటే హోల్ క్యూబ్ రావడం జరుగుతుంది. సో క్లియర్లీ అండర్ రూట్ 3a/2 3a మైనస్ 2a a/2 హోల్ క్యూబ్. సో ఇక్కడ మనకి a⁴ అంటే మొత్తం 4 ఏలు ఉన్నాయి, బయటకు వస్తే a² అవుతుంది. 2 క్యూబ్ మొత్తం 4 2s ఉన్నాయి, బయటకు వస్తే 2² విచ్ మీన్స్ 4, ఒక √3 అంటే విచ్ మీన్స్ √3/4 a² అవడం జరుగుతుంది. √3/4 a². సో ఇది దీనికి సంబంధించిన వైశాల్యం ఏరియాకి ఫార్ములా. సో ఇక్కడ ఏ అంటే ఎంత మనకి 3 అని మెన్షన్ చేశాడు కాబట్టి √3/4 ఇంటూ 3² అంటే 9. సో 9√3/4 అని చెప్పేసి ఆన్సర్ వస్తుందండి. అది ఈక్వలేటర్ ట్రయాంగిల్ అయితే. ఈక్వలేటర్ ట్రయాంగిల్ అయినప్పుడు ఈ ఫార్ములా వాడతాం. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ హైట్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. అంటే ఇక్కడ మనం ఏరియా చూసాం కదా, ఏరియా కాకుండా హైట్ అంటే ఇదండి. సో దీన్ని హైట్ అని చెప్పి డినోట్ చేస్తే హైట్కి సంబంధించిన ఫార్ములా కూడా అడుగుతాడు. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ట్రయాంగిల్, ఈక్వలేటర్ ట్రయాంగిల్ కానీ ఇచ్చినప్పుడు. సో హైట్ పైన క్వశ్చన్స్ అడిగితే ఈ విధంగా చేయాలి. సో ఒక ట్రయాంగిల్లో ఇప్పుడు మనం హైట్ రాసినప్పుడు ఇక్కడ ఇది ఏమవుతుందంటే లంబకోణ త్రిభుజం వస్తుందండి. ఇక్కడ ఒక మనకి లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. సో ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడినప్పుడు బై ద పైథాగరస్ థీరం నుంచి మనం కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు. అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ అపోజిట్ స్క్వేర్ అని చెప్పి రాయొచ్చు. ఇక్కడ కర్ణము స్క్వేర్ అంటే అపోజిట్ సైడ్ అండి. అపోజిట్ సైడ్ వచ్చి మనకి ఎంత ఉందంటే ఇక్కడ ఏ అని చెప్పి తీసుకున్నాం, ఏ యూనిట్స్. సో 3 సైడ్స్ ఏ కాబట్టి a² ఈక్వల్ టు భుజము స్క్వేర్. సో 1 సైడ్ అండ్ 1 సైడ్ అంటే ఇదండి. సో ఇది మనకు తెలియదు కాబట్టి దీన్ని h² అంటున్నాం, h ఫైండ్ అవుట్ చేయాలి. ప్లస్ ఇంకొక భుజము అంటే కిందిదండి. ఈ మొత్తం ఏ ఉంటే ఇది ఏమవుతుంది a/2 ఉంటుంది. a/2 హోల్ స్క్వేర్ విచ్ మీన్స్ a² ఈక్వల్ టు h² ప్లస్ a²/4, h² ఈక్వల్ టు a² మైనస్ a²/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 3a²/4. ఇప్పుడు h ఈక్వల్ టు √3 ఇంటూ a/2. సో ఈ విధంగా ఈక్వలేటర్ ట్రయాంగిల్కి వచ్చేసరికి మారిపోతాయి. ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఈక్వల్ టు √3/4 ఇంటూ a² అండ్ హైట్ ఈక్వల్ టు √3/2 ఇంటూ a. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అండి. ఇది కామన్ ఒక త్రిభుజం గురించి డిస్కస్ చేసినప్పుడు మనకు వచ్చే రెగ్యులర్ టాపిక్స్ అండ్ బట్ క్వశ్చన్స్ అండి. సో ఏరియా అడగచ్చు, హైట్ ఆఫ్ ది సైడ్ అడగచ్చు. అండ్ ఇప్పుడు దీని నుంచి ఇంకో ఏరియా ఫార్ములా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏరియా ఈక్వల్ టు 1/2 బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ హైట్ అని చెప్పి రాయొచ్చు. సో 1/2 బేస్ ఇంటూ హైట్ అంటే ఏరియా ఈక్వల్ టు 1/2 బేస్ అంటే మనం ఏ తీసుకుంటున్నాం, హైట్ అంటే హెచ్ తీసుకుంటున్నాం. సో ఏరియా ఈక్వల్ టు 1/2 ఏ ఇంటూ హెచ్ కూడా చేయొచ్చు. ఇంతకుముందు మనం పెద్ద ఫార్ములా యూజ్ చేసినాం అంటే √(s × s × సంథింగ్. అది ఎప్పుడైతే ఈక్వలేటర్ ట్రయాంగిల్ అవుతుందో లేదా ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం వస్తుందో ఈ టైంలో మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏరియా వచ్చేసి 1/2 బేస్ ఇంటూ హైట్. సో కంప్లీట్ త్రిభుజానికి కూడా అదే వర్తిస్తుంది కాబట్టి మనం 1/2 బేస్ ఇంటూ హైట్ అని చెప్పేసి ఫార్ములా యూజ్ చేయడం ద్వారా కూడా దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బేసిక్ ప్రపోర్షనల్ థీరం, BPT, బేసిక్ ప్రపోర్షనల్ థీరం. ఈ BPT అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ క్వశ్చన్స్ వీటిపైన ఫోకస్ చేస్తాడు. ఒక త్రిభుజాన్ని ABC తీసుకుంటున్నాం. దీనికి అంటే BC లైన్కి సమాంతరంగా ఉండే ఒక రేఖ, BCకి సమాంతరంగా ఉండే ఒక రేఖ, దీని పేరు వచ్చేసి DE అని చెప్పి పెట్టేద్దాం. సో DE, BC ఈజ్ ప్యారలల్లీ DE. ఇంకొక లైన్ తీసుకుంటాయి. ఈ రెండు సమాంతర రేఖలు అయినప్పుడు ఈ త్రిభుజాన్ని విభజించే నిష్పత్తి అంటే ఈ త్రిభుజాన్ని ఈ DE అనే రేఖ విభజించే నిష్పత్తి అంటే AD/DB విచ్ ఈజ్ ఈక్వల్ టు AE/EC. బేసిక్ లెవెల్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఇదేనండి.
సో ఫారెస్ట్ ఆఫీసర్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బీట్ ఆఫీసెస్లో అడిగే క్వశ్చన్స్ ఎక్కువ ఇక్కడ ఫోకస్ చేస్తాడు. అంటే ఇక్కడ బేసిక్ క్వశ్చన్స్, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం పైన ఫోకస్ అయి ఉంటాయి. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ రేషియోకి సమానం, విచ్ మీన్స్ x1/x2 = y1/y2 అని చెప్పి మనం డిసైడ్ చేయొచ్చు. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే ఒక త్రిభుజం ఇచ్చేసి ఒక లైన్ తీసుకొని, సో ఇది 3 యూనిట్స్ ఉంది, ఇది 4 యూనిట్స్ ఉంది, ఇది 6 యూనిట్స్ ఉంది, ఇది ఎన్ని యూనిట్స్ ఉంది అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. ABCDE అనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో అప్పుడు మనకి AD బై ద బేసిక్ ప్రపోర్షనల్ థీరం AD అంటే 3 అండి, 3/DB 4 = AE 6 తెలియని వాల్యూ x అనుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ 3 × x 3x = 6 × 4 3 1 = 3 2 = విచ్ మీన్స్ 8 అండి. సో ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది 8. అంటే ఈ నిష్పత్తి అనేది డిపెండ్ అవుతుంది. దాన్ని మనం బేసిక్ ప్రపోర్షనల్ థీరం అని చెప్పి అంటాం. బేసిక్ ప్రపోర్షనల్ థీరం అంటే ఈ ఒక త్రిభుజంలో ఒక ప్యారలల్ లైన్ అనేది మిగిలిన 2 భుజాలని సమాన నిష్పత్తిలో విభజిస్తుంది. ఇది బేసిక్ ప్రపోర్షనల్ థీరం అండి. సో దీని తర్వాత త్రిభుజాల సమాంతరత అంటే ఈక్వాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఒక త్రిభుజం తీసుకుంటే ఇంకొక త్రిభుజం తీసుకుందాం. సో బేసిక్గా దీనికి ఎటువంటి రిలేషన్ లేదు. సో ఇదొక టైప్లో ఉంది, ఇదొక టైప్లో ఉంది. అలా కాకుండా ఇంకో ట్రయాంగిల్ తీసుకుంటే, సో మనం ఈ డయాగ్రామ్ చూసి కరెక్ట్ ఉందా లేదని చెప్పలేం. వాటిపైన ఏదో ఒకటి ఉండాలి కన్ఫర్మ్గా. ఐ మీన్ లైన్స్ ఈక్వల్ ఉన్నాయా, యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయని తెలియాలి. ఒక ట్రయాంగిల్లో ఈ విధంగా కాకుండా ఈ విధంగా నేను ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ఒక టీటా, దీన్ని ఏ అనండి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ఇక్కడ కూడా ఒక యాంగిల్ తీసుకుందాం, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో 3 కోణాలు కూడా, ఐ మీన్ ఒక త్రిభుజం కాబట్టి 3 కోణాలు మొత్తం అంటే A + B + C = 180 degrees ఉంటుంది. సెకండ్ కాదు, ఏ త్రిభుజం తీసుకున్నా A + B + C = 180 ఉంటుంది, కామన్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే యాంగిల్ A = యాంగిల్ క్యాపిటల్ ఏ తీసుకోండి, క్యాపిటల్ బి తీసుకోండి, క్యాపిటల్ సి తీసుకోండి. యాంగిల్ A = యాంగిల్ A, యాంగిల్ B = యాంగిల్ B, యాంగిల్ C = యాంగిల్ C అయితే ఈ 2 త్రిభుజాలు కూడా సమాంతరత ధర్మాన్ని కలిగి ఉన్నాయి అని చెప్పేసి మనం డినోట్ చేస్తాం. సో సమాంతరత అనేది ఏ విధంగా డిపెండ్ అవుతుంది అంటే ఫస్ట్ కేసులో 3 యాంగిల్స్ సేమ్ ఉండటం. ఒక త్రిభుజంలోని ఇంటీరియర్ యాంగిల్స్ ఏ, దీన్ని త్రిబుల్ ఏ ఫార్మేట్ అని కూడా అంటాం. సో 3 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటే దాన్ని మనం ఫస్ట్ త్రిభుజానికి సెకండ్ త్రిభుజం అనేది సమాంతరతను కలిగి ఉందని చెప్పేసి డినోట్ చేస్తాం. దీన్ని మనం త్రిబుల్ ఏ ఫార్మేట్ అంటాం. సో ఇది ఫస్ట్ది బేస్డ్ ఆన్ యాంగిల్స్. ఇంకా సెకండ్ వచ్చేసి బేస్డ్ ఆన్ సైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఇది 3 centimeters, 4 centimeters, 5 centimeters. ఇక్కడ ఇది 9 centimeters, 12 centimeters, 15 centimeters ఉందనుకుందాం. సో ఇక్కడ రేషియో తీసుకుంటే వీటి రేషియో ఎంత 3/4. ఆర్ మొత్తం ప్రపోర్షనల్ తీసుకుంటే 3:4:5, 3:4:5. ఇక్కడ ప్రపోర్షనల్ నిష్పత్తి ఏమవుతుంది 9:12:15. సో దీన్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి 3:4:5 అని చెప్పి తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే 3 భుజాలు కనుక ఒకే నిష్పత్తిలో ఉంటే వాటిని కూడా మనం ఈక్వల్ ట్రయాంగిల్స్ అని చెప్పి అంటాం. సో 2 త్రిభుజాల మధ్యలో సారూప్యత ఉందని చెప్పేసి డినోట్ చేస్తుంది. సో ఎప్పుడైతే 3 భుజాలు సమానమైనప్పుడు లేదా 3 కోణాలు సమానమైనప్పుడు దీన్ని సైడ్ ప్రాపర్టీ అంటాం. దీన్ని యాంగిల్ ప్రాపర్టీ అంటాం. సో ఏ సైడ్ ప్రాపర్టీ అని చెప్పి డినోట్ చేస్తాం. సో 3 యాంగిల్ సమానం ఉన్నా ఓకే, 3 సైడ్స్ సమానం ఉన్నా ఓకే. సో మనము 2 త్రిభుజాల సారూప్యతని రెండు విధాలుగా చెప్పచ్చు. ఇంకొక విధంగా కూడా ఉంటుంది, అది కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ అడిగే విధానం ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ వాల్యూ ఇచ్చేస్తాడు. సో ఇక్కడ అన్నోన్ వాల్యూ ఎక్స్ అని పెట్టేస్తాడు. సపోజ్ ఫస్ట్ ట్రయాంగిల్ సెకండ్ ట్రయాంగిల్కి ఈక్వల్ ట్రయాంగిల్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత? సో అప్పుడు మనం రేషియో తీసుకోవాలి. ఆ రేషియోని బేస్ చేసుకొని 3:4:5 అంటే ఎక్స్ వాల్యూ ఎంత 3 ఉంటుంది కాబట్టి 3 × 5 15 అని చెప్పేసి ఆన్సర్ 15 అని చెప్పి రాస్తాం. అంటే ఎప్పుడైతే వాటి మధ్యలో స్వరూపత ఉంటుందో దాన్ని మనం ఈక్వల్ ట్రయాంగిల్స్ అని చెప్పేసి అంటాం. అప్పుడు మనం ఈ ఫార్ములా సెట్ చేస్తాం. ఇది సెకండ్ మెథడ్. అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి
ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, ఇంకొక ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఇక్కడ రెండు భుజాలు, ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, ఇక్కడ రెండు భుజాలు 6, 8, ఇక్కడ ఒక కోణం, ఇక్కడ ఒక కోణం. ఇక్కడ సపోజ్ 60 degrees ఉందంటే ఇక్కడ కూడా 60 degrees ఉండుంటే అండ్ వీట్ రేషియో 3/4 = 3:4 అండ్ వీట్ రేషియో 6/8 = అగైన్ 3:4. ఎప్పుడైతే ఈ రేషియోలు సమానంగా ఉండి మరియు కోణాలు సమానంగా ఉంటాయో అప్పుడు ఈ రెండు త్రిభుజాలు కూడా సరూపత ధర్మాన్ని కలిగి ఉన్నట్టే. సరూపత ధర్మాన్ని కలిగి ఉన్నట్టు అంటే రెండు సైడ్స్ ఒక యాంగిల్, రెండు సైడ్స్ ఒక యాంగిల్, దాన్ని మనం SAS అని చెప్పేసి డినోట్ చేస్తాం. అంటే సైడ్ యాంగిల్ సైడ్ రెండు కరస్పాండింగ్ సైడ్స్ అంటే అవి కూడా ఆపోజిట్ సైడ్స్ కాదు, లైక్ ఈ కరస్పాండింగ్ సైడ్స్ బిట్వీన్ దిస్ యాంగిల్, బిట్వీన్ ఈ యాంగిల్ని బేస్ చేసుకొని ఈ రెండు కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే వాటిని మనం స్వరూప త్రిభుజాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో వీటికి కూడా ధర్మాన్ని అప్లై చేయొచ్చు, సరిపత ధర్మాన్ని. సో ఆ విధంగా కూడా మనం ఇక్కడ ఈ 3 కేసులలో ఫస్ట్ది త్రిబుల్ ఏ కేస్, సెకండ్ది త్రిబుల్ ఎస్ కేస్, థర్డ్ది SAS కేస్. ఈ 3 కేసులలో కూడా త్రిభుజాలను స్వరూపంగా ఉన్నాయో లేవో అని చెప్పేసి డినోట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అండి, ఒక త్రిభుజంలో ఒక లైన్ తీసుకుంటే దీన్ని మనం కార్డ్ అంటామండి. దీన్ని మనం ఒక కార్డ్ అంటాం. అంటే ఒక త్రిభుజాన్ని ఒక రేఖ 2 బిందువుల వద్ద ఖండిస్తే దాన్ని మనం కార్డ్ అని చెప్పి అనడం జరుగుతుంది. అండ్ ఒక త్రిభుజాన్ని ఒక రేఖ కేవలం ఒకే ఒక బిందువు దగ్గర ఖండిస్తే దీన్ని మనం ట్యాంజెంట్ అంటాం. దీన్ని మనం ట్యాంజెంట్ అంటాం. ఇక్కడ రెండు బిందువుల మధ్య ఖండిస్తే దాన్ని కార్డ్ అంటాం. 2 కంటే ఎక్కువ బిందువులు ఖండించలేదు. సో ఇక్కడ మనం కార్డ్ ప్రాపర్టీస్ అండ్ వెల్ యాజ్ ట్యాంజెంట్ ప్రాపర్టీస్ కూడా నేర్చుకోవాల్సి వస్తాయి. క్వశ్చన్స్ డైరెక్ట్గా కార్డ్ పైన అడుగుతాడు, ట్యాంజెంట్ పైన కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో కార్డ్ ప్రాపర్టీస్ అండ్ ట్యాంజెంట్ ప్రాపర్టీస్ కూడా చూద్దాం ఒకసారి. ఫస్ట్ కార్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఒక సర్కిల్ని ఒక లైన్ అనేది 2 పాయింట్స్ దగ్గర ఖండించాలి. 2 పాయింట్స్ దగ్గర ఖండించాలి. ఇక్కడ మనం తీసుకుంటే A అండ్ B అనే 2 పాయింట్స్ తీసుకుంటున్నాం. ఈ 2 పాయింట్స్ సర్కిల్ని లైన్ అనేది ఖండిస్తుంది. సో ఇక్కడ నుంచి ఒక లైన్ ఇలా గీస్తున్నా, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నా. ఇది C అనుకుంటే ఇక్కడ ఒక కోణం ఏర్పడుతుందని టీటా అని పేరు పెట్టినా అనుకుందాం. సో ఇక్కడ నుండి ఇంకొక లైన్ తీస్తున్నా, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నా, ఇక్కడ ఒక కోణం వస్తుంది టీటా. ఈ 2 వాల్యూస్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఈ 2 వాల్యూస్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ కేసులో θ1 = θ2. సో అట్లా మనం ఎన్ని వాల్యూస్ గీసినా సరే, ఎన్ని వాల్యూస్ అంటే ఎండింగ్ వెళ్ళేసి మళ్ళీ ఈ లేఖను కలిపినప్పుడు ఇక్కడ టీటా వస్తుంది కదా, దీన్ని θ3 అనుకుంటే అన్ని కేసులలో కూడా టీటా అనేది ఈక్వల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చిన్నగా తీసుకున్నా సరే ఈ టీటా అనేది వీటికి సమాంతరంగా ఉండడం జరుగుతుంది, ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండి. ఇటువంటి ప్రాపర్టీస్ పైన క్వశ్చన్స్ ఫోకస్ చేస్తాడు. సో ఈ బేసిక్స్ కనుక మనకు పర్ఫెక్ట్గా ఉంటే క్వశ్చన్ని చూసి ఆన్సర్ చేయొచ్చు. పెద్దగా ఏం ప్రాబ్లం అంటే మనం మెథడ్ చేయడం ఏమో ఉండదు, ప్రాపర్టీస్ తెలియాలి ఫస్ట్ మనకి. సో ఇక్కడ టీటాస్ అన్ని ఈక్వల్ అనే విషయం మనకు తెలియాలి. ఈ అంతర్కోణాలు ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఒక కార్డ్ తీసుకున్నప్పుడు ఒక కార్డ్ని కలిపే 2 బిందువులు త్రిభుజం వృత్తం పైన వేరే బిందువు చేసే కోణం ఎల్లప్పుడూ సమానం అనే ప్రాపర్టీ ఉంది. సో ఆ ప్రాపర్టీ మనం డయాగ్రమెటిక్గా ఈ విధంగా డినోట్ చేస్తాం. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్ అండి. సో ఇలా కాకుండా ఒక వృత్తంలో ఇది మనం టాంజెంట్ ఇప్పుడు డినోట్ చేసినాం కదా. సో టాంజెంట్ గురించి కొంచెం డిలే, వాటి గురించి తర్వాత చూద్దాం. ఒక సర్కిల్ తీసుకోండి. ఒక సర్కిల్ తీసుకున్నట్టయితే ఇట్లా ఒక లైన్ గీసినామండి. అంటే ఒక సర్కిల్లో ఒక త్రిభుజాన్ని డ్రా చేసినాం. ఇక్కడ ఒక టీటా ఏర్పడ్డది అనుకుందాం. సో అదేవిధంగా ఇంకొక లైన్ తీసుకుందాం. ఇక్కడ ఒక కోణం ఉంటుంది. సో ఇది కనుక బైసెక్టార్ లైన్ అయినప్పుడు, ఇది ఒక లంబ కోణం అయితే ఈ 2 టీటా వాల్యూస్ ఈ టీటా వాల్యూకి సమానం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీటా 60 ఉందంటే ఇక్కడ ఈ టోటల్ అనేది 120 ఉంటుంది. అంటే ఇది 60,
ఇది 60 ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో మనం ఒక త్రిభుజంలో ఇంకొక త్రిభుజాన్ని డ్రా చేసినప్పుడు, ఒక త్రిభుజం లోపల ఇంకో త్రిభుజాన్ని డ్రా చేసినప్పుడు ఈ కోణం ఎంత ఉంటుందో ఇక్కడ ఎక్స్ ఉంటే ఇది 2x ఉంటుంది మొత్తం. సో అలా కూడా ఇండివిజువల్గా ఇది ఎక్స్ పార్ట్, ఇది ఎక్స్ పార్ట్. సో ఓవరాల్గా మొత్తం మనకి 2x రావడం జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో ఇక్కడ మనం ఇక్కడ 60 తీసుకుంటే ఇది 120 తీసుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ కూడా చాలా అడుగుతున్నాడండి ఎగ్జామ్లో. అక్కడ 60 ఉంటే ఇది కూడా 120 ఉండడం జరుగుతుంది. అండ్ ఇంతమంది చూసినాం కదా, కార్డ్ గురించి చెప్తాను చెప్పండి కదా. సో కార్డ్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఇట్లా ఒక లైన్ దగ్గర పోతే దీన్ని మనం కార్డ్ అని చెప్పి అంటాం, సారీ ట్యాంజెంట్ అంటాం. సో కేంద్రం నుండి వృత్త కేంద్రం నుంచి ఒక లైన్ గీసుకుంటే ఇది ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ ఉంటుందండి. ఇది ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ ఉంటుంది. ఇది బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ ట్యాంజెంట్. సో ఈ ట్యాంజెంట్ నుంచి అంటే లైక్ ఈ పాయింట్ నుంచి ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తున్నా. ఈ పాయింట్ నుంచి ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తున్నా. ఇక్కడ టీటా అయితే ఎంత ఉందో ఈ రిమైనింగ్ టీటా, లైక్ ఈ లైన్తో వచ్చిన రిమైనింగ్ టీటా ఉంటుంది కదా, అంటే రిమైనింగ్ ఇక్కడ ఈ టీటా కూడా సేమ్ ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి డ్రా చేద్దాం క్లారిటీ కోసం. సో ఒక ట్యాంజెంట్ తీసుకుంటే ఒక వృత్తానికి ఒక బిందువు దగ్గర ఖండిస్తే దీన్ని మనం ట్యాంజెంట్ అంటాం. సో ఇక్కడ ఒక త్రిభుజం తీసుకున్నట్టయితే ఏ త్రిభుజం అయినా సరే ఇక్కడ టీటా ఎంత ఉందో ఇక్కడ టీటా అంతే ఉంటుంది. ఈ మొత్తం అండి, ఈ రెండు సేమ్. అండ్ ఇక్కడ ఏ తీసుకుంటే ఈ మొత్తం కూడా ఏనే ఉండడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. అంటే ఒక ట్యాంజెంట్ అనేది ఒక వృత్తానికి ఇంటీరియర్గా గీసిన త్రిభుజాల కోణాలకు సమానం, అంటే ఆపోజిట్ సైడ్స్ అవి కూడా మళ్ళీ ఆ కోణం ఈ కోణంకి సమానంగా ఉండడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీస్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది వెరీ వెరీ యూస్ఫుల్ ప్రాపర్టీ. నెక్స్ట్ అంతర్కో. రెండు వృత్తాలు తీసుకుందామండి. రెండు వృత్తాలను మనం డిఫరెంట్ కేసులో రాయొచ్చు. ఫస్ట్ ఇదొక సర్కిల్ అండ్ ఇదొక సర్కిల్. ఇక్కడ ఈ సర్కిల్స్ రెండు కూడా టచ్ కావట్లేదు, అంటే వాటి మధ్యలో ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ లేవు. సో సెకండ్ కేసులో ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్. సో ఒక పాయింట్ అనుకుందామండి. జస్ట్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఓన్లీ వన్ పాయింట్, ఇంటర్సెక్టింగ్ ఎట్ ఓన్లీ వన్ పాయింట్. సో అలా కాకుండా ఇదొక సర్కిల్ ఉంది, ఇదొక సర్కిల్ ఉంది, ఇంటర్సెక్టింగ్ ఎట్ 2 పాయింట్స్. అండ్ లాస్ట్ వచ్చేసి ఇంటీరియర్, ఇంటర్సెక్టింగ్ ఎట్ 1 పాయింట్. అంటే ఇంటర్నల్గా ఉన్నప్పుడు టచ్ అయ్యే ప్లేసెస్ ఒకటి, మొత్తానికి టచ్ కాని ప్లేస్, ఒకే ఒక ప్లేస్ బాహ్యంగా ఖండించుకోవడం, రెండు ప్లేస్లలో టచ్ కావడం. సో ఈ కేసులల్లో గీయగలిగే ట్యాంజెంట్ వాల్యూస్. సో ఇది ఫస్ట్ కేస్ అండి, ఇది సెకండ్ కేస్, ఇది థర్డ్ కేస్, ఇది ఫోర్త్ కేస్. సో ఈ 4 కేసులలో మనం గీయగలిగే ట్యాంజెంట్స్. సో ట్యాంజెంట్ డెఫినేషన్ ఏంటి? వృత్తాన్ని ఒకే బిందువు వద్ద ఖండించడం. ఈ రెండు వృత్తాలకు ఎన్ని ట్యాంజెంట్స్ గీయగలుగుతామని క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఎన్ని ట్యాంజెంట్స్ గీయగలుగుతాం? ఉమ్మడి ట్యాంజెంట్స్. అది కూడా ఉమ్మడి ట్యాంజెంట్స్ అంటే రెండింటిని టచ్ చేయాలి, అది కూడా ఒకే బిందువు దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా వెళ్తే రెండింటిని టచ్ చేస్తుంది ఒకే బిందువు దగ్గర. అండ్ ఇక్కడ కూడా ఇది ఒక ట్యాంజెంట్, ఇది ఒక ట్యాంజెంట్, ఇది ఒక ట్యాంజెంట్, ఇది ఒక ట్యాంజెంట్. అంటే మనం మొత్తం 4 ట్యాంజెంట్స్ని డ్రా చేయొచ్చండి. అంటే రెండు ఖండించుకొని వృత్తాలను 4 బిందువుల వద్ద కలిపి డ్రా చేయొచ్చు. అదేవిధంగా ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే, ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే ఇది ఒక ట్యాంజెంట్ వస్తుందండి, ఇది ఒక ట్యాంజెంట్ వస్తుంది, అండ్ ఇది ఒక ట్యాంజెంట్ వస్తుంది. 1 2 3 ఓవరాల్గా 3ని డ్రా చేయొచ్చు. ఇక్కడ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉంటాయి. రెండు ఖండించుకొని వృత్తాల మధ్య గీయగలిగే ఉమ్మడి ట్యాంజెంట్స్ ఎన్ని, ఒకే బిందువు దగ్గర ఖండించుకుంటే లేదా స్పృశించుకుంటే వాటి మధ్య ఉండే ఉమ్మడి ట్యాంజెంట్స్ ఎన్ని, లేదా రెండు బిందువుల మధ్య ఖండించుకుంటే వాటి మధ్య ఉండే ఉమ్మడి ట్యాంజెంట్స్ అంటే కేవలం 2 అండి. కేవలం 2 ట్యాంజెంట్స్ గీయగలుగుతాం. ఇవన్నీ 2. సో ఇంటీరియర్గా ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ ఉంటే మనం కేవలం ఒకటి మాత్రమే గీయగలుగుతాం. సో ఈ విధంగా మనకి ఈ ట్యాంజెంట్స్ అనేవి డిపెండ్ అవుతాయి. మొత్తం కూడా మనం 4 కేసులల్లో
ఫస్ట్ కేసులో 4 గీయగలుగుతాం, సెకండ్ కేసులో 3 గీయగలుగుతాం, థర్డ్ కేసులో 2, ఫోర్త్ కేసులో 1. ఈ కేసెస్ ఇంపార్టెంట్ అండి. సో డయాగ్రామ్ డైరెక్ట్గా ఇవ్వచ్చు లేదా బై మ్యాటర్ పరంగా కూడా ఇవ్వచ్చు. అంటే ఖండించుకొని వృత్తాలకు గీయగలిగే ఉమ్మడి ట్యాంజెంట్స్ ఎన్ని, ఒకే బిందువు దగ్గర ఖండించుకుంటే వాటికి గీయగలిగే ఉమ్మడి ట్యాంజెంట్స్ ఎన్ని అని చెప్పే క్వశ్చన్స్ డైరెక్ట్గా కూడా అడగడం జరుగుతుంది. సో వీటి తర్వాత పాలిగన్స్ అండి, బహుభుజులు. పాలిగన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలామందికి అర్థం కాని టాపిక్ వచ్చేసి పాలిగన్స్. బహుభుజి కామన్గా 4 భుజాలు ఉంటే దాన్ని చతుర్భుజమా రాంబస అని చెప్పేసి డిఫరెంట్ పేరు పెడతాం. ఆ విధంగా కాకుండా ఎక్కువ భుజాలు ఉంటాయి, ఇదొక బహుభుజి. ఇదొక బహుభుజి. సో ఇలా 1, 4 అంటే అఫ్కోర్స్ 4 ఉన్నా కానీ చతుర్భుజ అంటాం. అంటే బహుభుజి. బహుభుజాలు అంటే ఎక్కువ భుజాలు కలిగి ఉండడం. ఎక్కువ భుజాలు కలిగి ఉన్నప్పుడు 2 టైప్ క్వశ్చన్స్ అడుగుతారండి. ఒకటి అంతర్కోణాల మొత్తం. అంతర్కోణాల మొత్తం అంటే ఇంటీరియర్ యాంగిల్స్ అండి, ఇంటీరియర్ యాంగిల్స్. సో ఈ కోణాల మొత్తం ఎంత, అని చెప్పేసి అంతర్కోణాల మొత్తం అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంటుంది. సో బహుభుజికి సంబంధించి 2 రకాల క్వశ్చన్స్ అడుగుతాడు. ఫస్ట్ కోణాల మొత్తం ఎంత, యాజ్ వెల్ యాజ్ భుజాల సంఖ్య ఎంత. కోణాల మొత్తము, భుజాల సంఖ్య. సో కోణాల మొత్తం అంటే బేసిక్ ఫార్ములా n-2 × 180 degrees. సో ఫస్ట్ చతుర్భుజాలు తీసుకుందాం. దీని గురించి మనకు తెలుసు, మొత్తం ఎంత ఉంటాయి, 360 degrees ఉంటుంది. సో ఇక్కడ n అంటే భుజాలు. ఎన్ని భుజాలు ఉన్నాయి, మొత్తం 4 భుజాలు ఉన్నాయి. 4 - 2 × 180 విచ్ మీన్స్ 2 × 180 ఈజ్ ఈక్వల్ టు 360 degrees. సో అంతర్కోణాల మొత్తం అనేది 360 degrees ఎప్పుడు చతుర్భుజానికి. సో ఇక్కడ ఇదే ఫార్ములా మనం దేనికైనా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n = 6. సో n-4, 6 - 2 × 180, 6 - 2 అంటే 4 × 180 విచ్ మీన్ 720. అంటే ఒక ఇక్కడ షడ్భుజి అండి. 6 భుజాలు ఉన్నాయి కాబట్టి షడ్భుజి. 6 భుజాలు ఉన్నప్పుడు వాటి అంతర్కోణాల మొత్తం ఎంత అవుతుంది, 420 degrees కావడం జరుగుతుంది. సో అంటే మనకి n-2 × 180 అనే ఫార్ములా వాడతాం. ఈ ఫార్ములా ద్వారా మనకి ఎన్ని భుజాలు ఉన్నాయో అన్ని భుజాల మధ్య అంతర్కోణాలను ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇఫ్ ఒకవేళ ఇక్కడ కోణాలన్నీ సమానంగా ఉంటే ఈ విధంగా ఉంటుంది. కోణాలన్నీ సమానంగా ఉంటే మనం క్రమ బహుభుజి అంటాం. క్రమ బహుభుజి అంటే రెగ్యులర్ పాలిగన్. దాన్ని మనం క్రమ బహుభుజి అంటాం. ఆ విధంగా కాకుండా ఇష్టం వచ్చినట్టు కోణాలు ఉంటాయి. ఇది కూడా బహుభుజి. ఇక్కడ కోణం ఎప్పుడు కూడా మ్యాచ్ కావట్లేదు. ఇక్కడ ఇవి డిఫరెంట్ కోణాలు ఉన్నప్పుడు క్రమ బహుభుజి అని చెప్పి అనలేము. సో అటువంటి కేసు కూడా ఈ ఫార్ములా మనం యూజ్ చేయడం జరుగుతుంది. క్రమ బహుభుజి అయితే డైరెక్ట్గా n-2 × 180 అని వాడతాం. సో యాజ్ వెల్ యాజ్ క్రమంగా లేకపోయినా కూడా మనం ఇదే ఫార్ములా యూజ్ చేసేసి n-2 × 180 degrees అనే ఫార్ములా ద్వారా అంతర్కోణాల మొత్తాన్ని కనుక్కోవడం జరుగుతుంది. అంతర్కోణాల మొత్తం సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు వాట్ అనే క్వశ్చన్స్ సాల్వ్ చేస్తామండి. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేది డిఫరెంట్గా అడగడం జరుగుతుంది. అండ్ ఈ టాపిక్ ఇక్కడితో కంటిన్యూ చేస్తున్నాం. పార్ట్ 2 వీడియోలో వీటిపైన అడిగే డిఫరెంట్ క్వశ్చన్స్ అండ్ వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.